ఏ చెప్పరా బాగున్నాం కదా. 119:30 నుంచి 40. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. సత్య మార్గంలోని నేను కోరుకుని ఉన్నాను, న్యాయ విధిలోని నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. మనం ఎప్పుడు కూడా దేవుడు బైబిల్ అంతట్లోని కూడా ఒకటే చెప్పినాడు, సత్యమునే అనుసరించి నడుచుకునుడి అని అంటున్నాడు. కానీ న్యాయ విధిలోని నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. దేవుని ఎదుట మనం అనేకమైనవి పెట్టుకుంటూ ఉంటాం. ఏంటంటే ప్రభువా నాకు ఇది చెయ్యి అది చెయ్యి, కానీ దేవుడు తప్ప మనకి ఏ అవసరతలు కూడా ఎవరిని కూడా తీర్చలేడు, దేవుడే తీరుస్తాడు. న్యాయమునైనా కానీ అన్యాయమైన ఏ తీర్పు తీర్చినా సరే మనం మనుషులకు తీర్పు తీర్చడానికి కూడా అర్హులం కాదు. కానీ అయినా సరే ఏంటంటే ఈ లోకానుసారంగా మనం తీర్పు తీరుస్తాము, అన్నీ చేస్తాం. కానీ ఏంటంటే దేవుడు ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. న్యాయ విధులను నా ఎదుట నేను పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. న్యాయ విధులు మన హృదయంలో ఉంటే దేవుడే నడిపిస్తాడు. వాక్యము పాదములకు దీపమై ఉన్నది, అలాగే వాక్యము కూడా దేవుని అందే దీపమై ఉన్నది. కాబట్టి అది ఎందు వాక్యము, వాక్యము దేవుడు. అలాగే దేవుడు కూడా మనలను సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుడే మనలను నడిపిస్తూ ఉంటాడు. ఏ సమయం ఎంత కష్టం వచ్చినా ఎంత శోధన వచ్చినా సరే దేవుడు మనలను కాచి కాపాడుతాడు. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని శాసనములు సత్యమును కూడా హత్తుకుని ఉంటే ఏమొస్తుంది మనకి? సిగ్గు. కానీ ఎన్నడను కూడా ఏమన్నా నా కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల మిమ్మల్ని ఏ మాత్రము కూడా త్రోసివేయను, ఇటు అటు కూడా త్రొట్టిలో పోని అన్నాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఇటు 10,000 మందిని అటు 10,000 మందిని ఉంచి ఆయన దూతల నుంచి ఆయన రెక్కల కింద పట్టుకుంటానని ఉన్నాడు మనల్ని. అప్పుడు అలాంటినప్పుడు దేవుని శాసనములు హత్తుకునేటప్పుడు మనల్ని సిగ్గుపడనిస్తానంటాడా? అంత సిగ్గుపడనివ్వడు కదా. మనం దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాదు. ఎంతసేపు కూడా మన దేవుడు మన కొరకే ఆలోచించాడు. ఆయన కనీసం సిలువలో బలి అయినప్పుడు కూడా లాస్ట్ నిమిషాన్ని కూడా ఏమన్నాడు? మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని అన్నాడు. మీరు మారు మనసు నిమిత్తమే నేను వెళ్ళుచున్నాను, మీకు మార్గమును సిద్ధం చేయుటకన్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు. యెహోవా నేను నీ శాసనములను హత్తుకుని ఉంటే మనలను ఎన్నడను కూడా సిగ్గుపడనివ్వడు. ఆయనే మనకి ఈ జీవం ఇచ్చినవాడు, ఆయనే మనల్ని ఎలా ఉంచినవాడు కూడా దేవుడే. అలాంటినప్పుడు మనల్ని ఎందుకని సిగ్గుపడనిస్తాడు? సిగ్గుపడనివ్వడు. యెహోవా నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తేదను. మన హృదయమును దేవుడు విశాలపరిచినప్పుడు ఎవరి మార్గంలో మనం నడవాలి? దేవుని ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడము అని అంటున్నాడు. పేతురు ఏం చేశాడు? అర్ధరాత్రి వేళ దేవుడు వెళ్ళినప్పుడు దెయ్యము అని భయపడ్డారు. కానీ దగ్గరికి వెళ్ళేసరికి కానీ ఆ రాత్రి అంతా కూడా చాలా శ్రమ పడ్డారు. జాలరు వాళ్ళు పేతురుతో సహా ఉన్న శిష్యులు మొత్తం అందరూ కూడా. కానీ దేవుడు వెళ్ళేంత వరకు వాళ్ళకి ఒక్క చేప అయినా పడిందా? ఒక్క చేప కూడా పడలేదు. కానీ దేవుడు ఏమనంటే వల వేయండి అని అన్నాడు. వల వేయమంటే మేము రాత్రి తెల్లవారులు కూడా చేసాము, ఒక చేప అయినా పడలేదు. ఇప్పుడు నీవు వచ్చి చెప్పు నేను పడిపోతాయా అని అనకుండా నమ్మకం చెప్పున ఏం చేశారు? వాళ్ళు వలలు వేశారు. వలలు వేయగా తీయలేక తీశారు, పిగిలిపోయినవి. అంటే దేవుడు మాట ఆజ్ఞ ఇవ్వగానే ఎంత ఆశీర్వాదం వచ్చినది, ఎన్ని దీవెనలు వచ్చినాయి. అలాంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, సిగ్గుపడనియ్యాడు. కానీ ఆయన శాసనములను హత్తుకోవాలి. మన హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం అంటే దేవుడే విశాలపరుస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞలనందు మనం పరిగెత్తిన ఎడల అవి మనకి మన హృదయమునకు మన కంఠమునకు కూడా జ్ఞానమును కలుగజేస్తానని అంటున్నాడు. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అని అంటున్నాడు. మనం దేవుడు ఎలా నేర్పకపోతే ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్కి వెళ్ళండి, వాకింగ్ చదువుకోండి, బైబిల్ చదువుకోండి అని చెప్తూ ఉంటే దాన్ని చిన్నలో తొలగిపోతారా? తొలగిపోరు. దాన్ని అనుసరించి మనం చిన్నప్పటి నుంచి నేర్పుతున్నాం కాబట్టి ఆ నేర్పు అలాగనే వాళ్ళలో ఉంటుంది. వారి హృదయంలో కూడా అలాగే ఉంటాయి. చర్చికి వెళ్ళి చక్కగా పాటలు పాడతారు, చక్కగా వింటారు, కథలు వింటారు, అన్నీ వింటారు. అవి ఏం చేస్తాయంటే చిన్నప్పుడు చెప్పిన కథలే గుర్తుంటాయి. పెద్ద ఎదిగిన తర్వాత అనేకమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి మన మనసులో అవి ఉండవు, అవి గుర్తుండవు. చిన్నప్పుడు ఏదైతే సండే స్కూల్లో చెప్పారో అవే గుర్తుంటాయి. అవే మనం నేర్చుకున్నప్పుడు వాటిని కట్టడాలుగా మనకి వాటిని గైకుంటాము. అంతేగాని ఇప్పుడు చెప్పినవి ఏంటంటే మన ఇంట్లో శోధన రావచ్చు, లేకపోతే మన పిల్లల కోసం ఇవి చెప్పినప్పుడు ఇవి మన హృదయంలో నాటుకోవచ్చు. చిన్నప్పుడు చెప్పినవే నేర్చుకుంటాము. అలాగే దేవుడు కూడా మనల్ని నేర్పమని అడగాలి. ప్రభువా నాకు నీ కట్టడలను అనుసరించుటకు నేర్పుము, గైకునుటకు వాటిని ఎందు
తొలగిపోకుండా నేర్పుము అని అనాలి అని అడిగితే దేవుడు కంపల్సరీ చేస్తాడు. అప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. అప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి చెప్పుము అని అంటున్నాడు. బుద్ధి చెయ్యము అంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరించుటకు మనకి ఏం కావాలి? బుద్ధి కావాలి, దయ కావాలి, పూర్ణ హృదయం కావాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుడు వాక్యమును గైకొనమని అంటున్నాడు, నడుచుకోమని అంటున్నాడు. మనము హృదయ శుద్ధి గల వారు ఏమన్నా ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యము వారిది అన్నాడు. మన హృదయం శుద్ధి లేకుండా ఎంత ఏది చేసినా సరే అది వ్యర్థమే. మన హృదయము శుద్ధిగా ఉండాలి, మన మనసు శుద్ధిగా ఉండాలి. అప్పుడు ఆజ్ఞలను గైకొనాలి. ఈ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయము. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయమని అన్నాడు. దేవుని ఆజ్ఞలు ఎలా ఉంటాయి? వాక్యం చదువుకున్నాం అనుకోరు, ఉండి కొళ్ళు కూడా చదువుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇందాక ఒక ఆయన అన్నారు, ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యమును అనుసరించి నడుచుకోమని. అలా చదివే కొలది వాక్యం ఒకటి చెప్తే చదివే కొలది ఇంకా చదవాలనిపించింది తప్ప కానీ చేయాలని అనిపించలేదు. ఆయన చెప్పిన వాక్యం కూడా అయిపోయింది, అయినా సరే చదవాలి. ఏంటంటే వాక్యం చదువుకునే కొలది చదువుకోవాలనిపిస్తుంది, వినే కొలది వినాలనిపిస్తుంది. అదేంటంటే దేవుని ఆజ్ఞలను గైకునే వారికి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునే వారికి నాకు బుద్ధి దయచేయం. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుంటున్నాను అన్నాడు. నీ ఆజ్ఞలు జాడలను నేను ఆనందించుచున్నాను, దాని అంతా నడుచువారు నడవజేయము అని అంటున్నాడు. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుమని. అంటే లోకము వైపు కాదు, దేవుని శాసనముల వైపు తట్టమని అన్నాడు. హృదయమును తిప్పమని దేవునిని అడగాలి. మన హృదయం ఎంతో ఘోరమైన పాపముతో నిండు, కానీ హృదయ శుద్ధి గలవారు దేవుడు ధన్యులు అన్నాడు. నీ దేహమే దేవుని దేవాలయం అన్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత శుద్ధిని కలిగి ఉండాలి, మన హృదయం ఎంత శుద్ధంగా చేసుకోవాలి. మన దేహం ఎక్కడికో కాదు, మన హృదయంలోనే దేవుడు అన్నాడు. నీ గుండె గుడిలోనే ఉన్నానని అన్నాడు దేవుడు, నీ గుండె లోతుల్లో ఉన్నానని అన్నాడు. అలాంటి హృదయంను మనము వాక్యం ద్వారాగా మనం ఏం చేయాలి? శుద్ధిని చేసుకోవాలి. వాక్యం ద్వారాగానే మనం అనుసరించి నడుచుకోవాలి. వాక్యము మనకి త్రోవ చూపుతుంది, వాక్యమే మనం ఎలా నడవాలనేది కూడా నడిపిస్తూ ఉంటుంది. అంతేగాని వాక్యం లేకోకుండా మనం ఏది కూడా చేయలేము. మన జీవితాలలో ప్రార్థన, వాక్యము ఈ రెండు కూడా ఉండాలి. మన దేశంలో ఏముండాలంటే మన సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యమే కదా సమరయ స్త్రీ ఎంతమంది రక్షింపబడ్డారు? సాక్ష్యమును కలిగి ఉండండి. బావి దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఆ టైంలో యేసుక్రీస్తు వారు రావడం ఏంటి, ఆమె రక్షణ పొందటం ఏంటి, ఆ సాక్ష్యం ఊరందరికీ చెప్పడం, అనేక మంది రక్షింపబడటం ఏంటి, అది ఒక చివుచక క్రియ కదా, దేవుడిచ్చిన ఆజ్ఞే కదా. దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఏమి చేయలేము, ఆయన శాసనం లేకుండా మనం ఏది కూడా చేయలేము. ఆయన లోభత్వము శాసనమును తట్టు నా హృదయము తిప్పుము అని అన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయను, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించు. ఏంటది? వ్యర్థమైన వాటిని చూడకుండా. ఇప్పుడు వ్యర్థమైనది ఏంటి ఈ లోకంలో? ఎక్కువ ఫోను, అది అందులో మంచి ఉన్నది చెడు ఉన్నది. టీవీ, ఇది వరకు టీవీలు చూసేవారు మా చిన్నప్పుడైతే, కానీ ఇప్పుడైతే ఫోనే ఎక్కువ. టీవీలు కూడా ఎవరు కూడా చూడలేదు. ఈ ఫోన్లో మంచి ఉన్నది చెడు, కానీ వ్యర్థమైన వాటిని చూడవద్దని అంటున్నాడు. మన కన్నులకు మంచిని చూడమంటున్నాడు. అప్పుడు అది ఏం చేస్తుంది? మంచి మార్గంలో నడుచుకునేటకు మనం ఎలా బ్రతకాలి ఏంటనేది అనేది దానిని బట్టి నడుచుకోగలుగుతాము. అంతేగాని మనము ఫోన్ ఉన్నది కదా, టీవీ ఉన్నది కదా అని వ్యర్థమైన వాటిని చూసి మన హృదయమును పాడు చేసుకోకూడదు. మన హృదయమును ఎంత మాత్రమును కూడా దేవుని వైపునే త్రిప్పుకోవాలి. మనం ఈ లోకంలో వినేవారు లేరు, చూసేవారు లేరు, ఎప్పుడు చెడు. అయితే సీరియల్లో లేకపోతే సినిమాలు ఎక్కువ. ఇప్పుడు సీరియల్లే తప్ప కానీ ఇంకెవరు కూడా ఏది చూడ, అన్ని ఎవరి దగ్గర చూసినా సీరియల్, కానీ అవే చూడవద్దని అన్నాడు. నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపు మన. అంటే ఆ వ్యర్థమైన వాటిని దేవుడు ఏమన్నా చెడుని చూస్తా కన్నుని కారవేయమన్నాడు. ఒకవేళ ఎడమ చేయగనక పాపం చేసుడు దాన్ని నరికివేయమని అన్నాడు. అలాంటి హృదయములు కలిగి ఉన్నాడు. మార్గంలో నడుచుకున్నటకు బ్రతికింపు అని అన్నాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరుచుము. ఏమై ఉన్నది? నీవిచ్చిన వాక్యము మనుషులలో భయం పుట్టించుచున్నదన్నాడు. నిజమే కదా. దేవుని వాక్యం యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు అన్నాడు. యెహోవా మార్గంలో మనకి నిజంగా భయం ఉండాలి. భయం ఉండేవారు ఎవరున్నారు? యవన కాలం అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇటు తిరుగులాడుచున్నారు, అటు తిరుగులాడుచున్నారు. నడివయసుకు వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే కుర్చీలు వేసుకుని
చేస్తారు ఊసులు, లేకపోతే వీళ్ళ కోసం వాళ్ళ కోసం. ఇదే తప్ప కానీ వాక్యము వినేవారు ఎక్కడా కూడా లేరు. వింటున్నారు వాక్యాలు, కానీ హృదయంలో నాటుకోవడానికి వారికి సమయం లేదు. హృదయంలో నాటుకోవాలంటే స్థానం లేదు. ఎందుకంటే ఆ హృదయం నిండా ఏమున్నది? పాపం ఉన్నది. మన బిడ్డలకున్నది స్థానము, మన భర్తకున్నది, అందరికీ ఉన్నది. కానీ దేవునికి చోటు ఇవ్వడానికి మాత్రం స్థలము లేదు, మన హృదయాలలో లేదు, మన ఈ లోకంలో కూడా లేదు. సేవకునికి దాన్ని స్థిరపరచుము అని అంటున్నాడు. సేవకునికి స్థిరపరచుమని రాత్రి ప్రసంగం కూడా అది ఇంత సేవకుల కోసమే చేశారు. ఆయన తొమ్మలపల్లి వింటే ఆయన దీనికోసం సేవకులు వచ్చినప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తారంటే, లేదండి మా అమ్మ లేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్తారు. కానీ దేవుడు వచ్చినప్పుడు మాత్రం అలా చేయకండి అమ్మ. దేవుడు కూడా ఎవరు ఏంది వస్తారో ఎలా వస్తారో కూడా తెలియదు. సేవకులు అంటే అంత నీచంగా చూడవద్దని ఆయన చెప్తే చాలా బాధ అనిపించింది ఆ వాక్యం విని నాకు. ఇలాంటి వారు ఎవరున్నారు ఈ రోజుల్లోని అని. కానీ నిజంగా మనం అంటే లేము, అలాగా మనం లేం కదా అని అందరూ అలాగ ఉన్నారు. కానీ అలాంటి వారు కూడా చాలా లోకంలో చాలా మంది ఉన్నారు. సేవకులు ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే, మనము ఆయన ఎలాంటి వారు అనేది మనకు అనవసరం. కానీ మనము మాత్రమే చేరదీయాలి. వానికి 2 తీర్పులు ఉన్నాయి. ఎన్ని తీర్పులు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనము అలాంటి పాపమును మూటగట్టుకోకూడదు. ఒకవేళ సేవకుని వచ్చారనుకో, ఆయన ఇష్టం అది, ఆయనకి దేవుడే చూసుకుంటాడు, దేవుడే శిక్ష విధిస్తాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా మనం అనకూడదు. కానీ వాక్యమునకు మనుషులు భయము పుట్టించుచున్నదని అంటున్నాడు. వాక్యమునకు మనం ఎప్పుడు కూడా భయమును కలిగే ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు తప్ప కానీ వాక్యమునకు వ్యతిరేకంగా ఉండి మనం ఏది కూడా చేయలేము. నీ న్యాయ విధులను ఉత్తమములు, నాకు భయం పుట్టించిన నా అవమానమును కొట్టివేయండి. అంటే న్యాయ విధులు ఉత్తమములు కాబట్టే వాక్యం అంటే ఎవరికైనా 2 అంచుల ఖడ్గము. వాక్యం అంటే ఎటు చూసినా సరే పొదును కలిగి ఉంటుంది. ఆ వాక్యం ఎలా ఉన్నా సరే మనలను ఖండించి వేస్తుంది, దహించి వేస్తుంది. న్యాయ విధులను ఉత్తమం, మనం భయమును పుట్టించుచున్నాం. ఎందుకంటే మనలో పాపం ఉన్నది, మనలో దోషం ఉన్నది. కానీ ఆ వాక్యము మనలను భయము పుట్టించుచున్నది. అవమానమును కొట్టివేయము అని అంటాడు. మనకు దేవునిలో ఉన్నప్పుడు అన్నీ కూడా ఎదురు దెబ్బలు, అవమానాలే వస్తాయి, తలదించుకునే మాటలే వస్తాయి. కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి ఒక వాక్యమునే మనము నడుచుకోవాలి, వాక్యంలోనే మనం ఉండాలి. ఎందుకంటే వారి నోళ్ళు అలాంటివే, అలాగే ఉంటారు. సాతాను ఎవరొకరు ద్వారా కానీ ప్రేరేపించి దానిని ఏం చేస్తుంది అని త్రొట్టిల్లు పోయేలాగా చేస్తుంది. కానీ అలాంటి శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నా ఈ కట్టడలో నేను నడుచుకునేటకు నాకు సహాయం చెయ్యి, లేకపోతే నా హృదయము మార్చు, నా మనసు మార్చు, నీలో నేను నడుచుకునేటకు నాకు ధైర్యాన్ని, భయమును పుట్టించమని. మనకు భయం ఉంటే ప్రతిదీ కూడా మనం భయపడిపోయి మనం కృంగిపోయే భయం కాదు, కానీ దేవుడు మనకు తోడుంటానన్నాడు. అలాంటి భయమును కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆశీర్వాదంలే. కానీ వాక్యమును గైకుంటే ఇంకను కూడా ఆశీర్వాదం పుట్టించును. అవమానం కోసం మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మనం కృంగిపోకుండా వెళ్ళి మనం మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఎంతో ఆశ్రయం. కానీ వాటికి ప్రతిఫలము కూడా దేవుడు దయచేస్తాడు. ఒకవేళ ఆలస్యమైందనుకో, అది మనలో ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకనే దేవుడు ఆ ఆశీర్వాదములు దూరం చేస్తున్నాడు. కానీ ఆశీర్వాదములకు కారణభూతమైన వాడిని వెంటనే కూడా దేవుడు ధారాళంగా దయచేస్తానని అంటున్నాడు. ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఇస్సాకుని మనుషులు ఈర్షపడే అంత విధముగా ఆశీర్వదించాడు. యోబుని ఆశీర్వదించాడు. ఫస్ట్ ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు. కానీ యోబుకు వచ్చిన శోధనలు అందరూ విడిచిపెట్టేశారు. అయినా సరే యోబు దేవునిని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయమును కలిగి నిరీక్షణ కలిగారు. కానీ అంతకు మించి దేవుడు ఆశీర్వాదంలో ఇచ్చాడు కదా. అన్నిటికంటే అందరికంటే మనుషులు ఈర్షపడే అంతగా ఆశీర్వదించాడు. ఇస్సాకుని కానీ, యోబుని కానీ, అబ్రహాములో విశ్వాసమును కానీ, వీటన్నిటిని బట్టి కూడా చాలా ఆశీర్వదించాడు. మనము కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే మనకి అవమానాలను వీటిని విడిచిపెట్టి దేవునిలో కొనియాడబడితే మనకు కూడా అలాంటి ఆశీర్వాదములే వస్తాయి. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపు. ఉపదేశములు ఏమై ఉన్నవి? అధిక ప్రియములై ఉన్నాయి. నీతిని బట్టి నన్ను బ్రతికింపు అని అన్నాడు. దేనిని బట్టి? నీతిని బట్టే కదా. ప్రతి ఈ సామెతలు కానీ, కీర్తనలు కానీ ప్రతిదిని కూడా ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకోమని అంటాడు. కట్టడలను అనుసరించి నడుచుకోమని అన్నాడు. భయమును పుట్టించుచున్నవి ఏంటయ్యి? ఉపదేశములే. నీతిని బట్టి నన్ను బ్రతికింపు అన్నాడు. నీతిని బట్టే మనము బ్రతికి ఉంటున్నాము. నీతిని బట్టే మనకి తీర్పు కూడా తీరుస్తాడు. నీతిని బట్టి, నీతిని అనుసరించుకుంటేనే మనకి ఏదైనా సరే. నీతి లేకుండా మనం ఉన్నాం అనుకో, మనల్ని దేవుడు దేవుని నోట నుండి ముందు వేస్తానన్నాడు. దేవుని
కట్టడాలను బట్టే దేవుడు మనలను బ్రతికిస్తానంటున్నాడు. ఉపదేశంలో అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.